నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. శ్రీ విశ్వసునామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు తిథి శుక్ల దశమి మధ్యాహ్నం 2:41 తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:06 వరకు తదుపరి శ్రవణం రాహుకాలం పగలు 12:30 నుండి 3 గంటల వరకు యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు తరువాత 2:48 నుండి 3:36 వరకు వర్జం ఉదయం 10:13 నుంచి 11:51 వరకు అమృత గడియలు రాత్రి 8:41 నుంచి 10:19 వరకు. ఇక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇక తరువాతి రాశి వృషభ రాశి వారికి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలున్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇక తరువాతి రాశి మిథున రాశి వారు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు ఉంటాయి. రుణ ఒత్తిడి పెరగడం వలన మానసికంగా స్థిమితం ఉండదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు నిలకడగా రాణించవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. ఇక తరువాతి రాశి కర్కాటక రాశివారు సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక తరువాతి రాశి సింహరాశి వారికి ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు. ఇక తరువాతి రాశి కన్యారాశి వారికి సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. ఇక తరువాతి రాశి తులారాశి వారు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు వాహన ప్రమాద సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఇక తరువాతి రాశి వృశ్చిక రాశి వారు కీలక వ్యవహారాల్లో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రుల నుండి ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపార విషయంలో భాగస్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఇక తరువాతి రాశి ధనుసు రాశి వారికి అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. తరువాతి రాశి మకర రాశి వారికి జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇక తరువాతి రాశి కుంభరాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తరువాతి రాశి మీనరాశి వారు ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.